హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. బా పవన్ కళ్యాణ్ చూస్తే ఆ కిక్కే వేరుంటది. ఎందుకంటే సనాత్ సనాతన చెగువీరనా? సరే మా గుంటూరులో గురిజాల్లో పుట్టాడు. నాట్ ఓన్లీ గురిజాలు కదా! ఎక్కడ పడితే అక్కడ పుడతా ఉంటాడు. నేను పవనుడిని ఎక్కడ పడితే అక్కడ పుడతా గాలి అని ఆయన మాట్లాడిన మాటలు గుర్తొచ్చిన ప్రతిసారి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఎవడెన్ని తిట్టినా, ఎన్ని సార్లు పుట్టావని అడిగినా కూడా, ఆ స్ఫూర్తిని ఒక స్టేట్మెంట్‌లో కంక్లూడ్ చేద్దామని చెప్పి మళ్ళీ ఎరిపప్పలాగుతారు చూడండి. అది కదా కిక్ అంటే. ఆ కిక్‌లోనే వర్షం మనల్ని ఆపుతుందా అని ఆయన 'ఓజీ' ఈవెంట్‌లో మాట్లాడతా మనం చూసాం. ఆ 'ఓజీ' ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, మనల్ని ఎవడురా ఆపేది, వర్షం మనల్ని ఆపుతుందా అంటూ తర్వాత ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ అయ్యాడనుకోండి, అది వేరే విషయం. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్ళి పూల గుచ్ఛం ఇస్తే గుల్ల అని ఎత్తుకుంటూ వచ్చి ఆ పూల గుచ్ఛం తీసుకున్నాడు. వాళ్ళ అన్నని అసెంబ్లీలో బాలకృష్ణ అమ్మనా బూతులు తిట్టినా కూడా అని మెడరుద్దుకొని ఇలా వెళ్ళిపోయిన వ్యక్తి. సర్లేండి, అయన్నీ ఆయన గొప్పతనాలు. మనం మాట్లాడే కొద్దీ అవేంటో మరి పొర్లి పొర్లి వస్తా ఉంటాయి. అయితే ఆయన అన్న డైలాగులు కొన్ని వినండి. ఆపదన్నా, ఆపద్దన్నా, మరి వర్షం మనం ఆపుద్దా అని చెప్తున్నారు. ఇప్పుడు తుఫాను హెచ్చరిక ఉంది. మరి అక్కడికెళ్ళి ఆపొచ్చు కదా! మీరే ఆపొచ్చుగా వర్షాన్ని. మీరెందుకు ఎక్కడో కూర్చొని ఇలా టక్కేసుకొని ఎందుకు స్క్రీన్ చూస్తా వాతావరణ శాఖ అధికారులుగా దీర్ఘంగా ఫోజ్ ఇచ్చారు సార్. మీ అపోనెంట్ గీత గారు గల్లీ గల్లీకెళ్తున్నారు. మీరెందుకు మరి ఇక్కడే కూర్చొని ఫోజులిస్తున్నారు? వర్షం మనల్ని ఆపుద్దా సినిమా డైలాగులు ఎప్పుడు మానేస్తారు సార్ మీరు? ఎలా ఉందంటే పల్లీలో అని బీచ్ దగ్గర అమ్ముకుంటారు చూడు, అట్లా అంటున్నాడు. వర్షం మనల్ని ఆపిద్దా. పల్లీలు అమ్ముకునేవాడు నయం సార్. వాడు కనీసం పల్లీలు రేటు కరెక్ట్‌గా చెప్తాడు. ఆ! 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 మరి నీ తల్లిని తిట్టినోళ్ళ దగ్గరికి నేను వెళతానా? లోకేష్ గారు మిమ్మల్ని క్షమించను, మీ పార్టీని క్షమించను అని చెప్పారు. మరి అప్పుడు వెళ్ళకూడదు కదా! మరి మీరెందుకెళ్లారు? మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి పంపించిందేంటి? చెప్పండి. మీరు ఆగిపోవాలి కదా! మరి మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి పంపించిందేంటి? అది చెప్పరు. సుగాలి ప్రీతి అన్నారు. సుగాలి ప్రీతి కేసు సాల్వ్ చేయకుండా ఆపిందేంటి? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? లేదు. 32,000 చెప్పి నాకే చిరాకేస్తుంది సార్. ఎందుకులే పోండి మీ గురించి. సో, ఈయనిక్కడ ఊగుతాడు, తూగుతాడు. కానీ రియాలిటీలో ఆయన అక్కడ కూర్చుంటే సొంత నియోజకవర్గంలో గీత గారు ఇలా తిరుగుతూ ఉన్నారు. ఇది కదా ఒక లీడర్‌కి ఉండాల్సిన క్వాలిటీ. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే ఉండాలి కదా! వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా! గీత గారు ఆ కాన్స్టిట్యుయెన్సీ ఆ ప్రాంతానికి చెందినవారు కాబట్టి అలా సొంతం చేసుకున్నారు. ఇక్కడ కూడా పాలే పోసారు. డికాషన్ టీ. ఇది వేరే విధంగా బురద రోడ్లు బాగాలేదనుకోవద్దు. పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం పాల లాంటి బురద ఉంటది అంతే. మీరు దాని గురించి పట్టించుకోవద్దు. రోడ్లు అసలు వేసినట్టే ఉండవు. కానీ వేస్తారు అంతే, పట్టించుకోవద్దు. కదా! ఇలా కదా నాయకులు ఉండాల్సింది. మరి అప్పుడు వీడు, వాడు అని తారతమ్య భేదాలు లేకుండా సినిమా వాళ్ళ దగ్గర నుంచి, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, సీరియల్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరూ వచ్చి తెగ సొల్లు కబుర్లు చెప్పారుగా. ఇప్పుడు ఎవడు రావట్లేదేంటి? ఆయన నవ్వుకుంటా యాక్టర్ లాగా ఉంటే లీడర్ లాగా జనాల్లోకెళ్ళి వాళ్ళకి వర్ష సూచనలు ఉన్నాయని తెలిసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పుకుంటూ ప్రజల్లో కలిసి తన వాళ్ళతో తను ఒక నాయకురాలుగా వెళ్తుంది. ఇదిగోండి సముద్రం, కాకినాడ దగ్గర ఈ సముద్రం, పిఠాపురం దగ్గర ఉన్నటువంటి సముద్రం. ఈయన 380,00,00,000తో ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టిస్తానని చెప్పాడు. దానికి సంబంధించిన డబ్బులు కూడా శాంక్షన్ అయినాయని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఏది? అది కట్టిస్తే ఇటువంటి విపత్తు సమయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు 100 మంది చెప్పుకునేవారు కదా! మరి ఎందుకు కట్టించడు అంటే మాటలు, సొల్లు మాటలు అంతే. మనిషిగా పుట్టిన తర్వాత మాట మీద నిలబడాలి. ఆయన తల్లిని తిట్టినోళ్ళతో కలిసినోళ్ళతో మనమేందుకు నిజాయితీ గురించి మాట్లాడేది. ఇప్పుడు మనం చూస్తున్న లీడర్ అంటే ఎవరు? యాక్టర్ అంటే ఎవరో మీరు క్లియర్‌గా అర్థమైపోతుందా మీకు? ఇది ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు సత్సంకల్పంతో స్టార్ట్ చేసినటువంటి సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్సు ఇప్పుడు కూడా, ఇప్పుడు కూడా ప్రజల సేవలో నిమగ్నమయ్యి, మేము ఒక మగాడనిలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ప్రభుత్వ కట్టడాలము, మేము ప్రజల కోసం నిలబడతాం, మమ్మల్ని ఎలాగైనా వాడుకోండి అంటూ ప్రజలకిది సందేశాన్ని అందిస్తున్నాయి. ఏమని? ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక్క విలేజ్‌లో గూడా శాశ్వత కట్టడాలు గాని, శాశ్వతమైనటువంటి నిర్మాణాలు గాని కట్టలేదు ప్రజల కోసం, రైతుల కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక ఆర్‌బీకే సెంటర్ ఉంది, ఒక సచివాలయం ఉంది, ఒక అంగన్వాడీ కేంద్రం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అటువంటి దగ్గర ఇదిగోండి గ్రామ సచివాలయం కనిపిస్తుంది కదా! ఈ గ్రామ సచివాలయంలో ఏమి ప్రజల కోసం వినిపిస్తున్నారో చూడండి. ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయువుల ఈరోజు రాత్రికి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారిచే జారీ చేయడం 360 డిగ్రీస్‌లో వెదర్ కాస్టింగ్ సెంటర్. ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించటానికి వాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి సచివాలయ బిల్డింగ్‌లు. అవే కాదు, ఆ సచివాలయ బిల్డింగ్‌లోనే పూరి గుడిసెల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ ప్రతి గ్రామంలో ఆర్‌బీకే సెంటర్‌లు, సచివాలయాలు, దేవాలయాలు షెల్టర్‌లుగా మారుతూ ఉన్నాయి. అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ఎవడైతే మనకు మంచి చేస్తాడో వాడిని మనం తన్నాం. ఎవడైతే కబుర్లు చెప్పి తాగుబోతులను చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నాం. అది తెలిసిన రోజు సినిమా డైలాగులు కొట్టేవాడికి, అబద్ధాలు చెప్పేవాడికి, తండ్రి పేరు చెప్పుకునే అధికారాన్ని షాడో ముఖ్యమంత్రిగా ఫాలో అయ్యే వాళ్ళకి తగు గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రం మర్చిపోవద్దు. అర్థమైంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోర్ లిసనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.